నగర శివార్లలో రేవ్ కల్చర్ రోజురోజుకి రెచ్చిపోతుంది. ఫామ్ హౌస్ల పేరుతో రాత్రి వేళలో జరుగుతున్న పార్టీలు ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారాయి. బయటకు మాత్రం బర్త్డే పార్టీలు, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లా కనిపిస్తున్నా లోపల మాత్రం డ్రగ్స్, పేకాట, మద్యం మోతమవుతున్నట్లు సమాచారం. వీకెండ్ వచ్చిందంటే చాలు యువతను టార్గెట్ చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా పార్టీలు నిర్వహిస్తున్న ముఠాలు రంగంలోకి దిగుతున్నాయి. భారీ ఎంట్రీ ఫీజులు తీసుకొని లగ్జరీ ఫామ్ హౌస్ లో తెల్లవారుజాము వరకు డీజే సౌండ్స్ తో రచ్చ చేస్తున్నారు. కొన్ని పార్టీల్లో డ్రగ్స్ వినియోగం బహిరంగంగానే జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పేకాట గ్యాంగులు కూడా ఫామ్ హౌస్లను అడ్డాగా చేసుకొని మార్చుకుంటున్నట్లు తెలుస్తుంది. నగదు లావాదేవీలు కోట్లలో తిరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పోలీస్ దాడులు పెంచడంతో వరుసగా గుట్టురట్టవుతున్నాయి ఈ పార్టీల అసలు కథలు. పలుచోట్ల యువతులు అదుపులోకి తీసుకున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ నిర్వాహకుల వెనుక ఉన్న పెద్దలెవరు? ఈ రేవ్ నెట్వర్క్ ఎంత పెద్దది అన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వెల్కమ్ టు దిశ. హైదరాబాద్లో సంపన్నులు నగర శివార్లలో నిర్మించుకున్న ఫామ్ హౌస్లు నేరాలకు నిలయాలుగా మారుతున్నాయి. వారాంతాల్లో కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడిపేందుకు ఏర్పాటు చేసుకున్న ఈ ఫామ్ హౌస్లు అక్రమాలకు, హత్యలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రైవేటు ప్రాపర్టీ అనే ముసుగులో రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలు, వికృత చేష్టలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న మొయినాబాద్, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల తదితర శివారు ప్రాంతాలు నేడు డ్రగ్స్, పేకాట, రేవ్ పార్టీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. తాజాగా ఒక కేంద్ర మంత్రి కుమారుడిపై నమోదైన పోక్సో కేసుతో ఫామ్ హౌస్ల సంస్కృతిలోని మరో చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. నగర శివార్లలోని ఫామ్ హౌస్లు, వాటి వెనుక రాత్రి వేళలో జరుగుతున్న గలీజ్ దందాలు తెర మీదకు వచ్చాయి. నగర శివార్లలోని ఫామ్ హౌస్లను వారాంతపు విడిది కోసం వెళ్లే కుటుంబాల కంటే అసాంఘిక కార్యకలాపాల కోసం భారీ మొత్తాలకు అద్దెకు తీసుకునే ముఠాలే ఇప్పుడు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ లో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. గంజాయి, హుక్కాతో మొదలై అత్యంత ఖరీదైన సింథటిక్ డ్రగ్స్, ఎండిఎంఏ, కొకైన్ తదితర డ్రగ్స్ ఇక్కడ యథేచ్ఛగా సరఫరా అవుతున్నాయి. రాత్రంతా చెవులు చిల్లులు పడే శబ్దాలతో సాగే అశ్లీల నృత్యాలు, విదేశీ యువతులతో వ్యభిచారం వంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. వీటికి తోడు కోడి పందాలు, పేకాట స్థావరాలుగా ఇవి రూపాంతరం చెందాయి. ఒక్కో రాత్రికి లక్షలాది రూపాయల నగదు చేతులు మారుతుంది. ఈ పార్టీలకు వస్తున్న వారిలో ఎక్కువ శాతం మైనర్లు ఉండడం, వారు తీవ్రంగా మత్తుకు బానిసలవుతుండడం సమాజానికి పెద్ద ప్రమాద సంకేతంగా మారింది. ఫామ్ హౌస్ల చీకటి దందాలో సామాన్యుల కంటే రాజకీయ, సినీ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తల పేర్లే ఎక్కువగా పోలీస్ రికార్డులోకి ఎక్కుతుండడం గమనార్హం. గతంలో పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో జరిగిన ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇటీవల అదే ఫామ్ హౌస్ ప్రాంతంలో డ్రగ్స్ పార్టీ జరగడం, గన్ ఫైరింగ్ చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. తాజాగా కేంద్ర మంత్రి కుమారుడి వ్యవహారంతో ఫామ్ హౌస్లు మరోసారి పతాక శీర్షికలకు ఎక్కాయి. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, ఎంపీల సన్నిహితులు సైతం ఇక్కడ కోడి పందాలు, జూదం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సైబరాబాద్, రాచకొండ ఎస్ఓటీ పోలీసులు నిరంతరం ఫామ్ హౌస్లపై నిఘా ఉంచి దాడులు చేస్తున్న నిర్వాహకులు మాత్రం కొత్త పుంతలు తొక్కుతున్నారు. వీకెండ్ పార్టీల వివరాలను ఎక్కడ బహిర్గతం కాకుండా కేవలం వాట్సాప్ గ్రూపులు, ఇన్స్టాగ్రామ్ సీక్రెట్ పేజీలు, అత్యంత సన్నిహితులైన క్లోజ్ సర్కిల్స్ లోనే పంచుకుంటున్నారు. స్థానిక ఫామ్ హౌస్ వాచ్మెన్లు, మేనేజర్లకు భారీగా డబ్బు ఆశ చూపి వారినే తమకు ఇన్ఫార్మల్ గా మార్చుకుంటున్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు గాని, పోలీస్ వాహనాలు గాని వస్తే కదలికలను ముందే గమనించి నిర్వాహకులను అప్రమత్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు వెళ్లేసరికి ఆధారాలను మాయం చేస్తున్నారు. ఫామ్ హౌస్లను కేవలం అద్దెకిచ్చి లోపల ఏం జరుగుతుందో తమకు తెలియదని చేతులు దులుపుకునే యజమానుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ ఆస్తిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు యాజమాన్యాలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అక్కడ స్థానికులు కోరుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు వేదికైన ఫామ్ హౌస్లను శాశ్వతంగా సీజ్ చేయడమే దానికి సరైన పరిష్కారమని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.